ఊరు వచ్చిన వెంటనే ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫంక్షన్ రేపంటే ముందు రోజు నేను హైదరాబాద్ నుంచి అయితే వచ్చాను. ఇంకా నేను వెళ్ళినప్పటికే హడావిడంతా కూడా స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఆఫ్టర్నూనే బయలుదేరాము, కానీ దారిలో కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. ఇంకా ఫంక్షన్ రోజు ఎంతైతే హడావుడు ఉంటుందో ముందు రోజు కూడా అంతే హడావుడు ఉంటది కదా. ఇంక ఇక్కడ నైట్ డెకరేషన్ అంతా కూడా స్టార్ట్ చేసేసారు. మా దాంట్లో మాత్రం ఓనీ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేస్తారు. అసలు ఈ ఫంక్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా జరిగింది. నెక్స్ట్ వీడియోస్ లో మీరే చూద్దరు. కానీ ఇదిగోండి ఇక్కడ మెహందీ వేయించుకుంటుంది కదా తనే, అక్క వాళ్ళ పాప, తనకి ఓనీ ఫంక్షన్ అయితే చేస్తున్నారు. మళ్ళీ మేము వెళ్లి చూసేసరికి డెకరేషన్ అంతా కూడా చేసేసారు. ఫంక్షన్ అంటే ఆ ఇంట్లో హడావిడే వేరు కదా. 2 days ముందు వచ్చుంటే ఇంకా బాగుండేది, కానీ చెప్పాను కదా ఆ స్కీమ్ వల్ల హైదరాబాద్ వెళ్లి రావాల్సి వచ్చింది. అందుకే ముందు రోజు రాగలిగాను. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి పాపకైతే స్నానం చేయించేసి ఇంట్లో అడుగు పెట్టిస్తారు. అందుకే ఇక్కడ మేళాలు అయితే వాయిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో హల్దీ ఫంక్షన్ ఎలా జరిగిందన్నది మీరే చూడండి. ఈ వీడియోలో జస్ట్ ఫంక్షన్ బిఫోర్ డే మాత్రమే చూపించాను. నేను వేసుకున్న డ్రెస్ మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంది. మీకు కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్.